ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీరు ఒక బుక్ రాస్తారు. ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎడిట్ చేస్తారు. దాన్ని పీడిఎఫ్‌లోకి కన్వర్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. ఇది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ మీరు యూనిక్ టైటిల్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఎక్కువగా మాట్లాడేది ఏఐ అండ్ చాట్‌జీపీటీ గురించే. నిజంగా ఏఐ అండ్ చాట్‌జీపీటీ యూజ్ చేసి మనం లక్షల్లో మనీ సంపాదించగలమా? అసల ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలి అంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టర్న్డ్ ఇంటూ డిజిటల్ కోచ్. ఏఐ అండ్ చాట్‌జీపీటీ యూజ్ చేసి మనీ సంపాదించొచ్చా అంటే యెస్, మనం మనీ సంపాదించొచ్చు. కానీ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. వీటిలో మనం ఏదో ఒక వేలో మనీ ఎర్న్ చేయాలి అన్నా మనం కంటిన్యూగా దాని మీద వర్క్ అనేది చేయాలి. ఒకరోజు 2 రోజులు వర్క్ చేసి నేను తర్వాత మళ్ళీ క్విట్ చేసి వేరే వర్క్ చేస్తానంటే అలా కుదరదు. కాబట్టి మీరు పార్ట్ టైం చేయాలనుకున్నా, ఫుల్ టైం చేయాలనుకున్నా కంటిన్యూగా అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇది కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు ఆన్లైన్‌లో ఈవెన్ ఏఐ అయినా చాట్‌జీపీటీ యూజ్ చేసైనా మనం మనీ సంపాదించగలుగుతాము. మీరు చూస్తే గనక ఈ రోజుల్లో యూట్యూబ్ వీడియోస్ మీరు చూస్తే అందులో కావాల్సిన క్లిప్పింగ్స్ అయ్యుండొచ్చు, ఇమేజెస్ అయ్యుండొచ్చు, ఫుటేజెస్ అయ్యుండొచ్చు, ఏఐ యూజ్ చేసి తీసుకుంటున్నారు. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా ప్రతి దగ్గర మీరు ఏఐకి సంబంధించిన ఇమేజెస్ కానీ, కంటెంట్ గానీ అంతా ఏఐ ద్వారా చేస్తున్నారు. ఒక 10 డేస్‌లో చేసే పనిని జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో, 2 అవర్స్‌లో కంప్లీట్ చేయగలుగుతున్నాము. నా వరకి నేను నాకున్నటువంటి వెబ్‌సైట్స్ అయ్యుండొచ్చు, ల్యాండింగ్ పేజెస్ అండ్ కోర్సుకు కావాల్సిన పీపీటీ అండ్ పోస్టర్స్ ఇలాంటివన్నీ నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టాల్సింది జస్ట్ 6 మంత్స్‌లోనే నేను కంప్లీట్ చేయగలిగాను. నేను హాఫ్ ఆఫ్ ద టైమ్ అనేది సేవ్ చేసుకోగలిగాను. అంతేకాకుండా ఏఐ ద్వారా బుక్స్ రాస్తూ డిఫరెంట్ వేస్‌లో లైక్ ఇమేజెస్ సేల్ చేస్తూ, ప్రాంప్ట్స్ సేల్ చేస్తూ నేను మనీ అనేది ఎర్న్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మెయిన్‌గా మనం మనీ లక్షల్లో సంపాదించొచ్చా అనే దానికి నా ఆన్సర్ యెస్. మనీ అనేది మనం లక్షల్లో సంపాదించొచ్చు. కానీ మీకంటూ ఒక కమిట్మెంట్ ఉండాలి. మీకంటూ ఒక ట్రైనర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకొక మెంటార్, కోచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు మెంటార్, కోచ్ లేకపోతే గనక మీ జర్నీ అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ చాలా టైమ్ టేకింగ్. చాలా టైం ఎక్కువ పడుతుంది. అండ్ తర్వాత మీరు కన్సిస్టెన్సీగా వర్క్ అనేది చేయాలి. ఒకరోజు వర్క్ చేసి రెండో రోజు చేయకుండా అలా కాకుండా మీరొక టైం అనేది పెట్టుకొని ఆ టైంని బట్టి మీరు వర్క్ అనేది చేయాలి. అండ్ ఈరోజు మన వీడియోలో ఇప్పుడు మనం ఏఐ యూజ్ చేసి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్, సో జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి చేయగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే బుక్ రైటింగ్ అండ్ పబ్లిషింగ్. యెస్, మనం బుక్స్ రాస్తూ చాట్‌జీపీటీ యూజ్ చేసి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రీ వర్షన్‌లో మనం బుక్ అనేది చాట్‌జీపీటీ యూజ్ చేసి రాస్తూ దాన్ని మనం అమెజాన్ కిండల్‌లో పబ్లిష్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దానికి సంబంధించి నేను ఆల్రెడీ నా బుక్ అనేది పబ్లిష్ చేశాను. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చు. తర్వాత అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలి? అసలు బుక్ మనం పబ్లిష్ చేయాలంటే మనకి ఏమేమి రిసోర్సెస్ కావాలి? వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు అమెజాన్ కిండల్‌లో బుక్ పబ్లిష్ చేయాలి అంటే మీరు బుక్ రాయాలి ఫస్ట్. బుక్ రాయాలి అంటే మీకు ప్రాంప్ట్స్ కావాలి. ఓకే. సో ఫస్ట్ మీకు ప్రాంప్ట్స్ కావాలి. తర్వాత మీకు అమెజాన్ కిండెల్ ఫ్రీ అకౌంట్ కావాలి. తర్వాత చాట్‌జీపీటీ ఫ్రీ అకౌంట్ సరిపోతుంది. తర్వాత మీకు కవర్ పేజ్ అనేది డిజైన్ చేయాలి. దీనికోసం మీరు క్యాన్వా యూజ్ చేయొచ్చు. లేదంటే అమెజాన్ కిండెల్ కూడా మీకు కవర్ పేజ్ డిజైన్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ మీరేం చేయాలి? మీరు ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఒక బుక్ అనేది రాస్తారు. మీకు దీనికి సంబంధించి ఎలాంటి కాపీరైట్స్ రాకుండా కూడా మనం చేయొచ్చు. దానికి సంబంధించి ఆ ప్రాంప్ట్స్‌లోనే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీరు ఒక బుక్ రాస్తారు. ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎడిట్ చేస్తారు. దాన్ని పీడిఎఫ్‌లోకి కన్వర్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. ఇది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ మీరు యూనిక్ టైటిల్ అనేది ఇవ్వాలి. మీ బుక్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే. తర్వాత మీరు అడల్ట్ కంటెంట్ లైక్ లవ్ స్టోరీస్ కానీ, లైక్ వేరే స్టోరీస్ అయినా మీరు రాయొచ్చు. కిడ్స్ స్టోరీస్ ఏమైనా రాయొచ్చు. అండ్ మీరు ఈవెన్ ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు. సెల్ఫ్ హెల్ప్ లైక్ మోటివేషనల్ బుక్స్ రాయొచ్చు. ఫిక్షన్
నాన్ ఫిక్షన్, మనీ మేకింగ్, ఇట్లా చాలా జోనర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సిరీస్ లైక్ సమ్ సిరీస్ ఉంటాయి కదా, అమెజాన్ నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఏ విధంగా అయితే సిరీస్ ఉంటాయో అలాంటి సిరీస్ కూడా మీరు ఈ బుక్స్ రాయొచ్చు. ఈ బుక్స్ చదువుతారా? ఎస్, ఈ బుక్స్ చదువుతారు. దానిలో కంటెంట్ ఉండాలి అండ్ అది వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలి. అది మీరు మైండ్లో పెట్టుకొని ఆ కంటెంట్ ఎలా అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఎలాంటి కంటెంట్ అనేది పీపుల్ చదువుతున్నారు అనేది మీరు అర్థం చేసుకొని అలాంటి బుక్స్ అనేది రాయాలి. అండ్ మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అనేది తీసుకొని మీకు నచ్చిన టాపిక్, లేదంటే మీ ఓన్ కంటెంట్, మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చాలామందికి స్టోరీస్ రాయాలని ఉంటుంది. అలాంటి మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే కనుక ఆ స్టోరీని మీరు ఒక స్టోరీ కింద డెవలప్ చేసి దాన్ని అమెజాన్ కిండెల్లో పబ్లిష్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో అంతేకాకుండా నేను ఇంతకుముందు దీనికి సంబంధించి కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేశాను. తర్వాత చాలామందికి 1-to-1 ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి హౌ టు పబ్లిష్ ఈ బుక్ అని చెప్పేసి నేను చేశాను. 60+ ఇయర్స్ ఉమెన్ నా దగ్గర ఈ బుక్ అనేది పబ్లిష్ చేశారు. కాబట్టి తనే చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలుగుతారు. నేను కూడా స్టార్టింగ్లో ఇవన్నీ చేయడం కష్టం అనిపించింది, కానీ ఎప్పుడైతే ఒక కమిట్మెంట్ తీసుకున్నానో అప్పుడు నేను ఈజీగా చేయగలిగాను. అట్ ద సేమ్ టైం మీకు ఒక మెంటర్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎక్కడైనా స్టక్ అయినప్పుడు మీకు మెంటర్ హెల్ప్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించి నేను ఒక ఈ బుక్కి సంబంధించి బూట్ క్యాంప్ లైక్ 2 days బూట్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ షేర్ చేస్తాను. ఓకే, అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఏఐ ChatGPT ద్వారా కూడా మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకంటూ ఒక కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, మెంటర్, ఈ 3 మీకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఈ బుక్స్ రాస్తూ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఈ బుక్ అని కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను.